హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి కేవీఎస్ఎస్ స్కూల్స్లో రీసెంట్గా చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి కదా. మళ్ళీ మనకు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈసారి కూడా మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసే జాబ్స్ ఇస్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. డైరెక్ట్గా మీకు ఎగ్జామినేషన్ లేకుండానే సెలక్షన్ అయితే జరుగుతుంది. మంచి సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. అండ్ ఏజ్ లిమిట్ కూడా చాలా వరకు అయితే ఇచ్చారు కాబట్టి ఎవరైతే కేవీఎస్లలో పనిచేయాలని చెప్పేసి అనుకుంటున్నారో వీడియోని చివరి వరకు చూడండి. మీకు అన్ని పోస్టుల గురించి డీటెయిల్గా చెప్తాను. ప్రతి ఒక్కరు ముందుగా చిన్న రిక్వెస్ట్, మీ అందరికీ లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక వీడియో. అండ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలాగే ఈరోజు నేను రైల్వే శాఖలో రిలీజ్ అయినటువంటి ఫుడ్ చెకింగ్ ఆఫీసర్ ఉద్యోగాల గురించి వీడియో అయితే చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో అయితే లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ఆ యొక్క వీడియో కూడా చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే కేవీఎస్ఎస్ స్కూల్ కంచన్బాగ్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కేంద్రీయ విద్యాలయ స్కూల్స్లో ఖాళీగా ఉన్న వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసి జాబ్స్ ఇచ్చే విధంగా ఒక రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. ఇది మనకి కొత్త నోటిఫికేషన్ అనమాట, ఇంకా ఎవరికి తెలియదు ఇది. నేనే మీకు ముందుగా ఇక జాబ్ డీటెయిల్స్ని చెప్తున్నాను. వీడియోని చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా మనము ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి ఏంటి అనేది. మీ వీడియోని మాత్రం కంపల్సరీగా చివరి వరకు చూడండి. మనకి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయంటే ఇందులో పిఆర్టీస్, అలాగే పిఆర్టీ తెలుగు, స్పెషల్ ఎడ్యుకేటర్స్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, నర్సు, కౌన్సిలర్, స్పోర్ట్స్ కోచ్, అంతేకాకుండా మనకి పీజీటీస్కి సంబంధించి హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి, అలాగే టీజీటీస్కి సంబంధించి ఇలా చాలా రకాల వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు ఇంటర్వ్యూ వచ్చేసి డైరెక్ట్గా March 9th రోజు మార్నింగ్ 9:30 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు కూడా డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అయితే నిర్వహిస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదన్నమాట. మీకు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ కాపీస్, ఒక సెట్ జిరాక్స్ కాపీస్తో పాటు రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి, క్వాలిఫికేషన్స్ ఏముండాలి, అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాము. సంబంధించి వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే ఒక బయోడేటా ఫామ్, అంటే అప్లికేషన్కి సంబంధించి ఒక ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. 2 pagesకి సంబంధించి అయితే ఉంది. ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించి అయితే ఫామ్ ఉందో ఇది మీరు కంపల్సరీగా ప్రింట్అవుట్ అయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇందులో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా రాసేసుకొని నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ యొక్క ఫామ్తో పాటు మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి. తర్వాత ఏ పోస్ట్కి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్, తర్వాత మీ డీటెయిల్స్ అవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్లో అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా 2026 and 27 ఇయర్కి సంబంధించి కూడా కంప్లీట్గా పోస్టుల వరకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చారు. మనకి పీజీటీ పోస్టులకి సంబంధించి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి అంటే మీరు మినిమం 50% ఆఫ్ మార్క్స్తో మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుండి, బీఈడీ కానీ లేదంటే ఈక్వాలిటీ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుండి, మీకు ఇక టీచింగ్కి సంబంధించి మీకు స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట, ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, మనకి ఈ పీజీటీస్కి సంబంధించి ఏ సబ్జెక్ట్స్లలో వేకెన్సీస్ ఉన్నాయంటే ఇంగ్లీష్, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, కామర్స్, మ్యాథ్స్, బయాలజీ, కంప్యూటర్ సైన్స్. ఈ యొక్క సబ్జెక్ట్స్కి సంబంధించి మనకి ఇక్కడ ప్రజెంట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సంబంధిత విభాగంలో మీరు ఆ యొక్క క్వాలిఫికేషన్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఈ సబ్జెక్ట్స్ అనేవి ఒక సబ్జెక్ట్గా మీరు చదివి ఉండాలన్నమాట మీ క్వాలిఫికేషన్లో. వాళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. అయితే ఇక్కడ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి మాత్రం ఎలిజిబిలిటీ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఏంటి అంటే మీరు కంప్యూటర్స్ సంబంధించి కానీ ఐటీకి సంబంధించి కానీ బీటెక్లో మీరు చదివిన వాళ్ళకి ఛాన్స్ ఉంది, అలాగే డిగ్రీ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. వీళ్ళందరికీ కూడా ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు స్కిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు టీజీటీకి సంబంధించి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే మనకి ఇక్కడ మినిమం 50% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. ఇక్కడ మాత్రం బీఈడీ లేదా ఈక్వాలిటీ డిగ్రీ, ప్రొఫెషనల్ డిగ్రీ ఉండాలి. దాంతోపాటు మీరు కంపల్సరీగా సీటెట్ పేపర్ 2 అనేది పాస్ అయి ఉండాలి.
సేమ్ దాంతోపాటు మీకు ఈ టీచింగ్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో టీజీటీస్కి సంబంధించి ఏ సబ్జెక్ట్స్లో ప్రజెంట్ వేకెన్సీస్ ఉన్నాయంటే ఇంగ్లీష్, హిందీ, ఎస్ఎస్టీ, సైన్స్, సంస్కృత్, మ్యాథ్స్ ఈ యొక్క సబ్జెక్ట్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఏంటంటే ఇంగ్లీష్ అనేది 3 ఇయర్స్కి సంబంధించి మీరు ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి. హిందీ కూడా సేమే. సో అలాగే ఇక్కడ ఎస్ఎస్టీ అంటే హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్సెస్కి సంబంధించి ఏదైనా ఒక సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా అయితే చదివి ఉండాలి. బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ వచ్చేసి సైన్స్కి సంబంధించి. సంస్కృతికి సంబంధించేమో మీరు సంస్కృతి అనేది ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి 3 ఇయర్స్లో. సో ఈ విధంగా మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా మనకి ప్రైమరీ టీచర్ అండ్ మిస్సెలేనియస్ పోస్ట్ అంటే వివిధ రకాల పోస్ట్ కదా, వాటికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ప్రైమరీ టీచర్స్కి సంబంధించింది అయితే మీరు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇంటర్తో పాటు డిఈడి అనేది చేసి ఉండాలి. సో లేదంటే మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యి ఉండి బీఈఎల్ఈడి అంటే బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి ఛాన్స్ ఉంది. సో లేదంటే మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యి ఉండి డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి ఛాన్స్ ఉంది. సో లేదంటే మీరు డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండి బీఈడి అనేది చేసి ఉండి సో వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాకుండా మీరు కంపల్సరీగా సీటెట్ పేపర్ 1 అనేది ఏదైతే ఎగ్జామ్ పెడతారో సీటెట్ అది క్వాలిఫై ఉండాలి. సో సేమ్ దాంతోపాటు మీకు టీచింగ్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. ఇంకా మనకి మ్యూజిక్ కోచ్కి సంబంధించి పోస్ట్ ఉన్నాయి. వీటికి వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండి మ్యూజిక్కి సంబంధించి సబ్జెక్ట్స్లో డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. సో దాంతోపాటు మీకు టీచింగ్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్కి సంబంధించేమో మీరు కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీకి సంబంధించి బీఆర్ బీటెక్ అనేది పాస్ అయి ఉండాలి. లేదంటే ఈక్వాలంటే డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. ఇంకా మనకి ఇక్కడ చాలా ఇచ్చారు క్వాలిఫికేషన్స్, ఒకసారి చెక్ చేయండి. స్పోర్ట్స్ కోచ్కి సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. యోగాకి సంబంధించి పోస్టులకేమో మీరు ఏదైనా డిగ్రీ చేసుండే యోగాకి సంబంధించి ట్రైనింగ్లో సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు 1 ఇయర్ సర్టిఫికేషన్ ట్రైనింగ్కి సంబంధించి ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. టీజీటీకి సంబంధించి ఆర్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. నర్స్ ఉద్యోగాలకైతే జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. కౌన్సిలర్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి వచ్చేసి సైకాలజీ చేసిన వాళ్ళు బీఏ లేదా బీఎస్సీ డిగ్రీకి సంబంధించి వాళ్ళకి ఛాన్స్ ఉంది. సో ఇవి మనకి ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఎలిజిబిలిటీ డీటెయిల్స్. సో ఏజ్ లిమిట్ ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, 18 నుంచి 50 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంది. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే మీరు ఆ యొక్క డేట్స్లలో ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇది మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయ కంచన్బాగ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కేవీఎస్ఎస్ స్కూల్స్లో ఖాళీగా ఉన్న వివిధ రకాల టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. సో మనకి కంచన్బాగ్ అనేటువంటి ఏదైతే కేవీఎస్ స్కూల్ ఉందో అందులోనే మీకు పోస్టింగ్ ఇస్తారు. ఆ యొక్క లొకేషన్కి మీరు డైరెక్ట్గా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ పిన్ కోడ్ కూడా ఇచ్చారు 500058 అని చెప్పేసి ఈ లొకేషన్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో మీకు కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో మన వెబ్సైట్ లింక్ ఇస్తాను. అందులో మీకు తెలుగులో వివరంగా రాయడం అనేది జరిగింది జాబ్ గురించి. అన్నీ కూడా ఒకసారి ప్రాపర్గా చదివిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. మీకు అలా ఇంట్రెస్ట్ లేకుండా మీ ఫ్రెండ్స్కైనా చెప్పండి, వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.